హాయ్ హలో నమస్తే బోజర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో సీ లైఫ్ గురించి చెప్పబోతున్నానండి. సీ లైఫ్ ప్యారిస్ గురించి. ఇది ఒక పెద్ద అక్వేరియం అండి. సో ఇది ఎక్కడ ఉందంటే ప్యారిస్లో వ్యాలీ యూరోప్ దగ్గర ఉంది. అంటే వ్యాలీ యూరోప్ అంటే ఎక్కడంటే మెరిన్లా వ్యాలీ చెజీ డిజ్నీల్యాండ్ వైపు అనమాట. సినేమాన్ డిపార్ట్మెంట్. సో ఇది ఎంట్రన్స్ వచ్చేసి లే టెరాస్ అనే ఏరియా దగ్గర ఉంది. అంటే ఒక పెద్ద షాపింగ్ సెంటర్ అనమాట ఇది. ఈ షాపింగ్ సెంటర్లో చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఆ రెస్టారెంట్స్ దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అక్కడ ఉంటుందన్నమాట ఇది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఈ సీ లైఫ్ టోటల్ ఎగ్జిబిషన్ ఏరియా వచ్చేసి 2500 మీటర్ స్క్వేర్ అండి. ఇందులో 50 ట్యాంక్స్ ఉన్నాయన్నమాట. అంటే అన్ని ఫిషెస్ స్పీషీస్ని 50 ట్యాంక్స్లో అయితే ప్రిజర్వ్ చేస్తారు వీళ్ళు అక్వేరియంలో. ఒక్కొక్క ట్యాంక్లో టోటల్ వాల్యూమ్ వచ్చేసి 2 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే ప్రిజర్వ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ డిఫరెంట్ ఈ ట్యాంక్స్లో అంటే 2 ఇంప్రెసివ్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ద అట్లాంటిక్ అండ్ ద పైరేట్స్ ఆఫ్ ద కెరీబియన్. ఇంకొకటి వచ్చేసి ఈ హౌస్ మెరైన్ స్పీషీస్ అనమాట. సో ఈ డిఫరెంట్ స్పీషీస్ అయితే ఉన్నాయి ఫిషెసే కాకుండా షార్క్స్ ఉన్నాయి, రేస్ ఉన్నాయి, టర్టిల్స్ ఉన్నాయి, ఇంకా స్టార్ ఫిష్ ఉంది, క్రాబ్స్ ఉన్నాయి, పెంగ్విన్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ అయితే ఉన్నాయండి. మీరు ఒకసారి విజిట్ చేయండి పిల్లల్ని తీసుకొని. సో మరి విజిట్ చేసే కన్నా ముందు ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు ఐడియా వస్తుంది అంటే ఎలా వెళ్ళాలి, ఏవేవి చూడొచ్చు, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా స్పీషీస్ లేదా ఏంటి, అవన్నీ అయితే మీకు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చూసుకోవచ్చండి మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇది ఒకటి బ్లూ అండ్ yellow కలర్ ఫిష్ అయితే ఉంది. యుక్రెయిన్ ఫ్లాగ్లా ఉంది ఈ ఫిష్ అయితే చూసుకోవచ్చు. సీ లైఫ్ అక్వేరియంలో పిల్లలకి చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషనల్ రిలేటెడ్ అంటే పర్టికులర్లీ ఫీడింగ్ ఎలా చేయాలి యానిమల్స్కి, ఇంకా ఓషన్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి ప్లాస్టిక్ లేకుండా, వాటిని ఎలా కాపాడుకోవాలి, అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒక్కొక్క స్పీషీస్ అంటే ఫిష్ స్పీషీస్ వాటి ఆరిజిన్ ఏంటి, వాటి పేరేంటి, వాటిని ఏమంటారు, అవి ఎంత, వాటి లెంత్ ఎంత ఉంటుంది, అవన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారండి. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అయితే చూసుకోవచ్చు కేర్ టేకర్ వచ్చేసి ఫిషెస్కి ఫీడింగ్ ఇస్తున్నారండి. ఒక స్పెషల్ పెద్ద సిరింజ్లా ఉంది అది, అందులో ఫిష్ ఫుడ్ అనుకుంటా, అది తీసేసి ఇస్తున్నారనమాట ఇక్కడ. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు నేచర్ వైబ్స్ అండి. సో ఈ నేచర్ వైబ్స్ వాళ్ళు చాలా హెల్తీ అండ్ న్యూట్రిషియస్ లడ్డూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు, విచ్ ఆర్ వెరీ హెల్తీ అండ్ వితౌట్ షుగర్ అండ్ వితౌట్ జాగరీ. చాలా ఆరోగ్యం, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఆరోగ్యకరమైన లడ్డూలు అనమాట. షుగర్ ఉండదు ఇందులో, జాగరీ ఉండదు. ఇందులో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్ ఉంటాయి. మిక్స్డ్ డ్రై ఫ్రూట్ లడ్డు, నువ్వుల లడ్డు, గోంద్ లడ్డు, ఇంకా రాగి లడ్డు, కోకోనట్ లడ్డు, రవ్వ లడ్డు, అదే కాకుండా ఇంకా మిక్స్చర్ వితౌట్ ఆయిల్ ఇది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోండి. లడ్డూస్ అయితే చాలా మంచిగా ఉంటాయి, చాలా హెల్తీ అండ్ న్యూట్రిషియస్ కూడా పిల్లలకి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్.
So instead of going for the sugary and deep fried items, you can choose this laddu for your health. So please order these dry fruit laddus from Nature Vibes. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి, ఇది గోల్డ్ ఆరోవా ఫిష్. ఇక్కడ కొన్ని ఆరెంజ్ కలర్డ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఒక ఫిష్ అయితే ఒక స్నేక్ టైప్లో ఉందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ పెద్దగా ఇది లాంగ్గా ఉంది. వీళ్ళు ఒక్కొక్క ఫిష్ స్పీషీస్కి వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టారు. అంటే వాటి బయాలజికల్ నేము, అట్ ద సేమ్ టైమ్ కామన్ నేము అండ్ ఆరిజిన్, వాటి గ్రోత్ ఎలా ఉంటుంది, ఎంత సైజ్ పెరుగుతాయి, అవన్నీ అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే పెట్టారు ఒక్కొక్క ఫిష్కి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ట్యాంక్స్లో అయితే అప్రాక్సిమేట్లీ 350 స్పీషీస్ ఆఫ్ లైవ్ యానిమల్స్ ఉన్నాయండి. అందులో 5000 ఇండివిజువల్స్ అయితే పనిచేస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ రెగ్యులర్ స్టాఫ్ అయితే ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళు 5000 అనేసి మెన్షన్ చేశారు వెబ్సైట్లో. ఇంకా వాళ్ళు అంటే వాటికి ఫీడింగ్ చేస్తారు, అంటే పూల్స్ అన్నీ క్లీన్ చేస్తారు, ఇంకా అన్ని ఇంటరాక్టివ్ గేమ్స్ అవన్నీ చూస్తారనమాట. సో వీళ్ళు విజిటర్స్కి వచ్చేలాగా మెయింటైన్ చేస్తారు. చాలా బాగా అయితే మెయింటైన్ చేశారు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, షార్క్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇక్కడంతా. షార్క్స్ నియర్లీ 20,000 టీత్స్ అయితే పోతాయంట వాటికి. అంటే వాటి లైఫ్ టైంలో 20,000 టీత్స్ అయితే వదులుకుంటాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ పెట్టారు ఇక్కడ. ఇంకా షార్క్స్ దే విల్ ఈట్ సిక్ యానిమల్స్, అంటే సిక్ అండ్ డెడ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవి తింటాయంట ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద పాపులేషన్. ఇంకా షార్క్ ఎగ్స్లో కెరటిన్ ఉంటుందంట, లైక్ కెరటిన్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అవర్ హెయిర్ అండ్ స్కిన్. సో షార్క్స్ ఎగ్స్లో కెరటిన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ పెట్టారు. అట్ ద సేమ్ టైం షార్క్స్ ఎలా ఫామ్ అవుతాయి, అంటే ఎగ్ నుంచి ఎంబ్రియో ఫార్మేషన్ ఎలా ఉంటుంది, అవన్నీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అయితే మీరు చూసుకోవచ్చు ఓషన్స్ని ఎలా పాడు చేస్తున్నారు హ్యూమన్ బీయింగ్స్ అనేసి. అంటే ప్లాస్టిక్స్, సిగరెట్ బట్స్, టిన్స్, ఇంకా వాటర్ బాటిల్స్ ఇవన్నీ అయితే ఓషన్లో వేసేసి పాడు చేస్తున్నారు. వాటి వల్ల సీ లైఫ్ అంటే ఫిషెస్, జెల్లీ ఫిషెస్ కానివ్వండి, షార్క్స్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషీస్ ఎలా అయితే అవి ఎఫెక్ట్ అవుతున్నాయి అవైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఓషన్స్ బై యూజింగ్ బయోడిగ్రేడబుల్ అండ్ క్లాత్ బేస్డ్
బ్యాగ్స్ అనేసి ఇక్కడైతే పెట్టారు. సో ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి పిల్లలకి కూడా ఇవన్నీ చూపిస్తే, అంటే హౌ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అనేసి. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ కిడ్స్ యాజ్ వెల్ యాజ్ అడల్ట్స్ టు. సో అదండి ఇవాళ వీడియో సీ లైఫ్ ప్యారిస్ అక్వేరియం గురించి. మీరైతే చూశారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్ అండ్ బాయ్. Thank you very much for watching. Please like, share and subscribe to Facts of France. Thank you.